श्रीपाधर्मं सपरिराजकाचार्य स्तोत्र श्री श्रीमदवेचनारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। श्री दामोदर मास की जय। दामोदर भगवान की जय। यशोदा दामोदर की जय। दामोदराष्टकम की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 श्रीमद् भागवतम दशम स्कंदम అధ్యాయం 9 శ్లోకం 1-2. అధ్యాయం పేరు యశోద కృష్ణుని కట్టివేట. శ్రీ శుక ఉవాచ ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతరణి యుక్తాసు నిర్మమంద స్వయం దధి యాని యానిహ గీతాని తద్బాల చరితాని చ దధి నిర్మనందనే కాలే స్మరంతి తాన్యగాయత. శ్రీ శుకవాచ శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. ఏకదా ఒకనాడు గృహదాసీషు గృహ పరిచారికలు నెలకొని ఉండగా యశోద నందగేహిని నందుని రాణి కర్మ అంతర ఇతరములైన ఇంటి పనుల్లో నియక్తాసు నెలకొనగా నిర్మమంద చిలికను స్వయముగా దది ఏంటి దది అంటే పెరుగు యాని ఆయా యాని చెప్పండి ఆయా ఇహ సంబంధితమగు గీతాని గీతములను తద్బాల చరితాని తన బాలుని లీలా విశేషములు చ మరియు దది నిర్మంథనే చిలుకుచు కాలే ఆ సమయమున స్మరించును తాని వాటిని అంటే గీతాల రూపంలో అగాయత గానం చేశాను. భావము భాష్యం ఇచ్చినది అభయ చెన్నారవింద భక్తి వేదాంతం ప్రభుపాల వారు. భావం శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. ఒకనాడు యశోద గృహ పరిచారకులు ఇతరములైన ఇంటి పనుల యందు నిమగ్నగుటను గాంచి స్వయంగా పెరుగును చిలుకుట ఉపక్రమించెను. పెరుగును చిలుకుచు ఆమె శ్రీకృష్ణుని బాల్యలీలను స్మరించెను. ఆ లీలలో గీతముల రూపంలో గానం చేయుచు ఆమె మిగులు ఆనందించెను. భాష్యం శ్రీకృష్ణుడు పెరుగు కొండను బద్దలు కొట్టగా యశోద అతన్ని కట్టివేసిన సంఘటన దీపావళి నాడు జరిగినదని శ్రీల సనాతన గోస్వామి ప్రేచితమగు వైష్ణవ తోషిని గ్రంథం నుండి ఉదాహరించుచు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు పలికిరి. నేటికిని భారతదేశం నుండి పండగ అత్యంత వైభవోపేతముగా కార్తీక మాసమున దీపములతో టపాకాయలతో జరుపుకొనబడును. విశేషముగా బొంబాయి నగరం నందు ఈ పండుగ అత్యంత ఘనముగా నిర్వహించబడును. నందమహారాజు యొక్క గోగణములో యశోదకు చెందిన పలుగోవులు కేవలం సుగంధమయమగు గడ్డిని తినేడివి. దానిచే వాటి క్షీరము కూడా సుగంధమయముగా నయ్యేడిది. యశోద అటువంటి ఆవులను పాలు పితికి పెరుగు చేసి దానిని స్వయముగా వెన్నను తీయగోరెను. సాధారణంగా తయారు చేసిన పాలు పెరుగును బాలకృష్ణుడు ఇష్టపడని కారణంగానే ఇరుగు పొరుగు గోపీ గృహంలో వెన్నను దొంగిలించుటకు వెడల్చున్నాడని ఆమె తలచెను. పెరుగును చిలుకున్నప్పుడు యశోద శ్రీకృష్ణుని బాల్యలీలను గానము చేయుచుండెను. ఏదేని విషయము నిరంతరం స్మరింపగొనుచో దాన్ని కవిత్వ రూపంలో లోనికి మార్చుచు లేదా కవిచే అట్టి కార్యము చేయించుటకు పూర్వం అలవాటు.
యశోద శ్రీకృష్ణుని లీలను ఏ క్షణమైనను మరవగోన్నట్లు గోచరించున్నది. అందువలన ఆమె పూతన సంహారం, శకటాసుర తృణావర్త సంహారం వంటి శ్రీకృష్ణుని బాల్యలీలను గీతముగా రూపొందించి పెరుగును చిలుకుచు వాటిని గానము చేయుచుండెను. 24 గంటలు కృష్ణ భక్తి భావంలోనే నిలిచియుండుగోరువారు చేయవలసిన అభ్యాసం ఇది. యశోద ఎంతటి కృష్ణ గత చిత్తురాలో ఈ సంఘటన చూపగలదు. కృష్ణ భక్తి భావంలో నిలిచుటకు అట్టి వ్యక్తులను మనము అనుసరించవలను. వందేహం శ్రీగురు శ్రీయుత పదగమనం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇది ప్రతి సంవత్సరం, అంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రతి సంవత్సరం ఇలా మనం దామోదర మాసంలో దామోదరాష్టకం పాడుతూ దామోదర లీలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఇలా దీపాన్ని, నెయ్యి దీపాన్ని అర్పిస్తూ ఈ మాసం మొత్తం మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. శ్రీల ప్రభుపాల వారు ఆయన పాశ్చాత్య దేశాల్లో దీన్ని ప్రారంభించారు. అంటే దానికంటే ముందు ప్రభుపాల వారు మొట్టమొదటిసారిగా ఇండియాకి రావాల్సి వస్తుంది. ఆయన చెప్తారు దీన్ని ఊర్జావ్రతం అని కూడా అంటారు. సో ఈ విధంగా మీరు యశోద దామోదరుని లీలలను స్మరిస్తూ ఈ విధంగా నెయ్యి దీపాన్ని అర్పించాలి. ఇది భారతదేశం అంతా కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. బయట వ్యక్తులు కార్తీక మాస దీపం అంటారు, కార్తీక దీపం. కార్తీక మహత్యం అనే పుస్తకంలో చాలా లీలలు, చాలా విశేషమైనటువంటి కథలు వివరించబడ్డాయి. కానీ ప్రజలు ఏమందంటే ఇక కార్తీక దీపం వేరు వేరు కోరికల కోసం కూడా వాళ్ళు అర్పిస్తారు. కార్తీక మాసంలో చాలామంది ప్రతిరోజు అర్పిస్తూ ఉంటారు. అంటే వేరు వేరు పురాణాలు ఇది వివరించబడింది వేరు వేరు విధాలుగా. కానీ ఇక్కడ మనం గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఈ దీపాన్ని మనం అర్పించేది ఏదో భౌతికమైనటువంటి కోరికల కోసం కాదు. ఈ యొక్క వ్రతం మనం చేసేది ప్రత్యేకంగా కృష్ణుని ప్రీత్యర్థం, యశోదామయ ప్రీత్యర్థం, గోపికల ప్రీత్యర్థం ఈ యొక్క మాసంలో మనం ఇది అనుసరిస్తాం, దామోదరాష్టకాన్ని పాడుతూ. సో ఈ యొక్క లీల అందరూ తెలిసినటువంటిది. యశోదామయి ఆమె కృష్ణుని కోసం వెన్న చిలుకుతూ ఉంది. తర్వాత చిలికేటప్పుడు కృష్ణుడు వస్తాడు, వచ్చి ఆమెకు పాలు ఇవ్వమని అడుగుతాడు, పాలు ఇస్తుంది. ఈ లోపల ఆమె ప్రత్యేకమైనటువంటి యొక్క పాలు అక్కడ పొయ్యి పైన మసులుతూ ఉంటాయి. ఈ లోపల పొంగిపోతాయి. ఆమె కృష్ణుని పక్కకు పెట్టేసి అక్కడ వెళ్తుంది. అందులో కృష్ణుడు నిర్లక్ష్యపరచబడతారనేసి భావిస్తాడు. చాలా కోపం వస్తుందని. సో ఆ కోపంతో ఆయన అన్ని వెన్న కుండలు పగలగొట్టి, ఆ పెరుగు కుండలను పగలగొట్టి కోతులకు వేసేసి అల్లకల్లోలాన్ని ఆయన సృష్టిస్తాడు. సో ఇంతలో యశోదమై చూస్తుంది, ఎవరు యొక్క వెన్న కుండను పగలగొట్టారు, అలాగే పెరుగు కుండను పగలగొట్టారు. తర్వాత ఆయనకు అడుగులతో వెళ్తున్నాను చూస్తుంది. సో ఇక్కడ తెలుసు కృష్ణుడే ఇలా చేశాడనేసి. సో ఆయన తినకుండా కోతులకు కాకులకు అన్నీ కూడా వేస్తాడు. సో ఈసారి ఇంకా కృష్ణుని ఎలా మందలించాలా, ఇలా తప్పు చేస్తే తను బాగుపడనేసి బెత్తం పట్టుకొని పరిగెడుతుంది. ఎవరు కృష్ణుని అసలు కృష్ణుడు పరిగెడితే ఎవరు ఆయన పట్టుకోలేరు. సో ఆమె పరిగెడితే చూసేసి ఆమె యొక్క ప్రయాసకు చూసి అలసిపోతుంది. అప్పుడు కృష్ణుడు దొరుకుతాడు ఆమెకు, కృష్ణుని పట్టుకుంటుంది. కృష్ణుని యొక్క దివ్య ముఖార విందాన్ని చూస్తుంది. ఆమె కృష్ణుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన భయదేవతనే ఆయనకు భయపడుతుంది, కానీ ఇక్కడ యశోదమైకి ఆయన భయపడుతున్నాడు. సో ఇదంతా కూడా యోగమాయ యొక్క అధీనంలో ఉన్నాడు కృష్ణుడు, ఉంచబడతాడు ఆయన కావాలని. సో అప్పుడు యశోదమైకి భయపడుతూ ఆయన బెత్తంతో ఆమె కొట్టాలని చూస్తుంది. సో చివరికి ఆయన కొట్టలేదు, కానీ తాడుతో కట్టేయాలనుకుంటుంది. ఆమె తాడు తీసుకొని వస్తుంది. తర్వాత 2 అంగుళాలు అని ఇవ్వబడింది ఇక్కడ, తక్కువ అవుతుంది. ఇంకొక తాడు తీసుకొస్తుంది. అంటే గోపికలందరూ కూడా వస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళు తీసుకొని వస్తుంది, ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళని తాళ్ళు తీసుకొస్తారు. అంటే కృష్ణుడు నడుమున్నటువంటి చాలా చిన్నది, చాలా చాలా చిన్నది. సో ఆయన ప్రతిసారి యొక్క 2 అంగుళాలు తక్కువ అవుతుంది. సో చివరికి యశోదమైకి అర్థమవుతుంది కృష్ణుని కట్టివేయలేమనేసి. ఎవరు కృష్ణుని కట్టివేస్తారు? అసలు జ్ఞానులు, యోగులు, తపస్సులు కృష్ణుని వాళ్ళ హృదయాల్లో బంధించాలని చూస్తారు. వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు దొరకదు.
కానీ ఇక్కడ యశోదమ్మ యొక్క శుద్ధ భక్తికి, ఆమె యొక్క ప్రేమ వాత్సల్యతకు కృష్ణుడు అధీనం కావాలనుకుంటాడు. అదే ప్రేమ వశ్యత, నృత్య వశ్యత అనేది తర్వాత శ్లోకాల్లో వివరించబడుతుంది. ఈ అధ్యాయం ప్రారంభం శ్లోకం ఇది. ఈ అధ్యాయం మొత్తం దాని గురించి వివరించబడుతుంది. ప్రభుపాల యొక్క భాషను చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఇందులో. సో ఈ విధంగా ఆ భక్తుల యొక్క ప్రయత్నం ఒకటి, ఇంకోటి భగవంతుని యొక్క కృప. సో ఆ విధంగా యశోదమయ ద్వారా ఆయన బంధించబడతాడు. అందుకనే దామోదర, ఉదరానికి తాడు కట్టి వేస్తున్నాను. సో ఆ విధంగా ఒక సామాన్యమైనటువంటి వనిత బహిర్గతంగా చూస్తే ఆమె కృష్ణుని కట్టివేస్తుంది. బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, వరుణ అందరూ దేవతలు, అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎలా ఈ యొక్క యశోదమై కృష్ణుణ్ణి కట్టివేస్తుంది. యోగులు, జ్ఞానులు, తపస్సులు అందరూ ఆశ్చర్యపోతారు, ఎవరు కృష్ణుని కట్టివేయలేరు. సో ఈ విధంగా నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు చర్చ జరుగుతుంది. తర్వాత ఆయన సూత గోస్వామి దాన్ని వివరిస్తారు. సత్యవ్రతముని రాసినటువంటి గేయం ఇది. ప్రత్యేకంగా ఇది చాలా దివ్యమైనటువంటి గేయం అని చెప్పవచ్చు. ఎన్నో పాటలు ఉంటాయి, కానీ ఈ పాట మనం ప్రతి సంవత్సరం పాడతాం, ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. సో ఇది చింతామణి. ఇది సత్యవ్రతముని ఏదో కేవలం ఆయన కవిత పాండిత్యంతో రాసినటువంటిది కాదు, ఆయనకు రివీల్ అయినటువంటిది, ఆయనకు సాక్షాత్కారం పొందినటువంటిది. సో మహాత్ములు వాళ్ళు భగవంతునికి అధీనంలో ఉంటారు. ఏదో వ్యాకరణ పాండిత్యంతో రాసినటువంటి గేయాలు కాదు. మనం రోజు ఇప్పుడు గురువాష్టకం పాడతాం, ఆ యొక్క గురువాష్టకం కూడా అది చింతామణి లాంటిది. 10,000 సంవత్సరాల వరకు పాడినా అది కొత్తగానే ఉంటుంది. సో ఇక చాలా అద్భుతమైనటువంటి యొక్క ఈ గీతం, దీని యొక్క కామెంటరీ కూడా సనాతన గోస్వామి రాశారు. అష్టకం అంటే 8 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. చాలా ఎంతో మీనింగ్ ఉంది, చాలా ఎంతో అర్థం ఉంది. దానిలో అన్ని రసాలను ఆస్వాదించవచ్చు. కృష్ణుడు ఎలా భక్తులకు అధీనమవుతాడు, లేదా కృష్ణ భక్తి అంటే ఏమి, శుద్ధ భక్తి యొక్క లక్షణాలేమి, చాలా అద్భుతంగా వర్ణించబడింది. సో ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాల చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇది దీపావళి జరిగింది. దీపమాలిక అనే యొక్క పుస్తకంలో ఆయన సనాతన గోస్వామి వివరించారు. తర్వాత వైష్ణవ తోషిని గ్రంథం నుంచి కూడా ఉదాహరిస్తున్నారు. దాన్ని సనాతన గోస్వామి రాసింది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వివరిస్తున్నారు ఈ గురించి. అండ్ ప్రభుపాల చెప్తున్నా ఇక పండుగ వైభవోపేతంగా జరుగుతుంది. ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఇక్కడ ఈ ఏరియాలో సంక్రాంతి చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. తెలంగాణలో మేబీ విజయదశమి. సో ఉత్తర భారతదేశంలో చాలా వైభవోపేతంగా చేస్తారు, టపాకాయలతో, దీపాలతో. ప్రత్యేకంగా ప్రభుపాల చెప్తున్న విశేషంగా బొంబాయి నగరం నుంచి అత్యంత ఘనంగా నిర్వహిస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ నంద మహారాజు ఆయనకు చాలా ఆవులు ఉన్నాయి, 9 లక్షల ఆవులు. మామూలుగా ఆవులు అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు చాలా ఆవులు ఉండేవి వైదిక సంస్కృతిలో. ప్రత్యేకంగా ఇప్పుడు ద్వాపరయుగంలో ఇక్కడ వృందావనంలో చాలా ఆవులు ఉండేవి. బృందావనం, గోలోకం అంటే గోవులతో ఉన్నటువంటి లోకం అది. సో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గడ్డి ఉంటుంది. ఈ యొక్క ఆవులు ఏది పడితే అది, మామూలుగా మనం నగరాల్లో చూస్తే అక్కడ ప్లాస్టిక్ అంతా తింటూ ఉన్నాయి, వాళ్ళు వదిలేస్తారు. ఈవెన్ ఇక్కడ ఇరమలలో కూడా వదిలేస్తారు, అవి ప్లాస్టిక్ తింటున్నాయి, చెత్త తింటాయి, దుమ్ము తింటాయి, ఏం తింటాయి, వాళ్ళు పాలు మాత్రం పిండేస్తే వదిలేస్తారు. అలాగనమాట. సో ఎన్నో రకాలైనటువంటి గడ్డి, అంటే ఇప్పుడు వచ్చేటువంటి గడ్డి విత్తనాలు కాదు, విశాఖ డైరీ అవి చాలా న్యాచురల్ అయినమాట, సహజమైనటువంటి గడ్డి విత్తనాలు జల్లాల్సిన అవసరం లేదు. అందుకని మనం చూడవచ్చు, ఆవులు మేసేటప్పుడు అవి కొంచెం ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి గడ్డి కూడా ఉంటుందంట. అది మనకు తెలియదు. కొన్ని గడ్డి ఉంది, ఒక గడ్డి ఉంది అంటే ఒక గడ్డి మేక మేయని గడ్డి ఒకటి ఉంది, మేక మేయదనమాట. అది మనం తిన్నాం అనుకోండి, మనలో కఫం అవుతుంది. అంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందన్నమాట. మన గరక ఉంది, గరకతో చట్నీ కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడే చాలా ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి. సో ఆవులకు తెలుసు అనమాట దేనిలో ఏ ఔషధాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సుగంధమయమైనటువంటి వాసనతో ప్రత్యేకమైనటువంటి గడ్డిని వాటికి ఇచ్చేవాళ్ళు. సో అందువల్ల పాలు కూడా వాసన ఉంటాయి, సుగంధంగా ఉంటుంది. ఇప్పుడు పాలన్నీ ఏదో రకమైనటువంటి వాసన వస్తున్నాయి, అంటే బయట అటువంటి పాలు. మామూలుగా మనం ప్యాకెట్ పాలు మనం తాగం, బట్ ప్యాకెట్ పాలు చూస్తే అది ఒక రకమైనటువంటి వాసన వస్తుంది, ఎన్నో రోజులు మురిగిపోయినటువంటి పాలు. వాళ్ళు ఏం చేస్తారు, పాలు 1 నెల రోజులు 2 నెలలు
చాలా స్పెషల్ ఏం ప్యాక్ అది, టెట్రా ప్యాక్ అనేసి 6 నెలలు ఉంటాయి. 6 నెలల పదార్థం అంటే అది అడ్వాన్స్డ్ అనుకుంటారు, చాలా డిగ్రేడ్ అనమాట. 6 నెలల పాలు తాగేవాళ్ళు పూర్వకాలంలో ఈవెన్ అడుక్క తినే వాళ్ళు కూడా తాగరు, భిక్షగాలు కూడా తాగరు. అలాంటి భిక్షగాలు తాగని పాలు, లేదంటే ఈవెన్ జంతువులు తాగని పాలు, పిల్లి కూడా తాగని అనుకుంటా 6 నెలలు, పిల్లి కూడా వామిటింగ్ చేసుకుంటారు. అలాంటిది వాళ్ళు ఏదో ప్యాక్ చేసేసి అందరికి సేల్ చేస్తున్నారు. కానీ వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి పాలు చాలా ప్రత్యేకమైనటువంటి పాలు. అంటే ఎన్నో రకాలైనటువంటి గడ్డితో ఉంటాయి, వేరువేరు రకాలైన వాసనలు, వేరువేరు ఆవులు, ఎన్నో రకాలైనటువంటి ఆవులు. ప్రతి ఆవుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది, ప్రతి ఆవు యొక్క పాలకు ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఔషధ గుణాలు ఎన్నో రకాల, ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది మనం గో సంహితలో చూస్తే అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆవులు అనేది జనాలకు ఏమైందంటే ఒక ఆర్థికపరమైనటువంటి వస్తువుగా మారిపోయింది. అంటే ఆవును చంపేస్తే మాంసం నమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనేసి. కానీ ఆవు అలా కాదనమాట. ఆవు అనేది మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. తర్వాత అన్ని అవసరాలు ఆవుతో తీరుతాయి. యజ్ఞంతో మొదలుకుంటే ఉదయం లేవగానే పేడాలుపుతారు. అంటే అసలు ఆవు లేని జీవితం లేదు, ఆవు లేని జీవితం లేదు. ఈ మూర్ఖులు కుక్కలను పెట్టుకుంటున్నారు, పందులను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క కుక్కల నాగరికత కాదు, కుక్కలు కావాలనుకుంటున్నారు. పూర్వకాలం కూడా కుక్కలు ఉండేవి, కానీ ఇంటి బయట ఉండేవి. సో ఆవులను వద్దనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పారిశ్రామిక నాగరికతలో ఆవులకు స్థానం లేదు. ఎందుకంటే ఆవులు ఉన్నాయంటే ఎద్దులు వస్తాయి, ఎద్దులు ఉన్నాయంటే భూమితో దున్నాలి, దుంటేనే ఆహారం వస్తుంది. ఇప్పుడంతా కూడా పరిశ్రమలపైన ప్రజలు బతుకుతున్నారు. పూర్వకాలం భూమిపైన ఆవులపైన ఆధారపడి బతికేటువంటి వాళ్ళు. ఎందుకంటే గోవు చాలా ప్రత్యేకమైనటువంటి, గోవు వల్ల భూతాలు పోతాయి, ప్రేతాలు పోతాయి. చిన్న వయసులో చిన్నపిల్లలు మన కృష్ణుడు చూసి యశోదమై ఆవు తోకను ఆడిస్తుంది. ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవుతో వచ్చిన నెయ్యి, పంచగవ్యాలు ఎంతో ప్రత్యేకమైనటువంటివి. ఆవు వాసననే మనం పవిత్రం చేస్తుంది. టైఫాయిడ్, కలరా అంటే ఎన్నో రకాలైన రోగాలు నయం చేస్తుంది ఆవు మూత్రం. బీపీ, డయాబెటీస్. గో ఆర్కులో కొన్ని 100 ఔషధ గుణాలు ఉన్నాయి ఆవు మూత్రంలో. ఆవు పాలలో కొన్ని 100 ఔషధ గుణాలు ఉంటాయి. అంటే ఈ సమాజం ఎలా తయారైపోయిందంటే ఆవును చంపే నాగరికతగా తయారైపోయింది, తల్లిని చంపే నాగరికతగా తయారైపోయింది. 7 ముఖ్యమైనటువంటి తల్లులు, అందులో ఆవు ముఖ్యమైనటువంటిది. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణేతాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. గోవిందుడు, ఆయన పేరులోనే గోవిందుడు అంటే గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు, తర్వాత ఇంద్రియాలకు ఆనందం, 2 అర్థాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గోవులకు ఆనందాన్ని పెట్టలేదు, గోవులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. సో అందువల్ల ఈ నాగరికత ధ్వంసం అయిపోతుంది. ఎప్పుడైనా ఈ అందరూ కూడా అంధకారంలో ఉండిపోతారు, అందరూ కూడా నరకయాతను అనుభవిస్తారు. కొన్ని కోట్ల జన్మల నరకయాతను అనుభవిస్తారు. ఎవరైతే ఈ ఆవును చంపుతారో, ఎవరైతే ఆవుతో వ్యాపారం చేస్తారో, ఎవరైతే ఆవును వ్యాపార వస్తువుగా వాడుకుంటారో వాళ్ళు ఎన్నో కోట్ల జన్మలు ఈ ప్రపంచంలో. అందుకనే అన్ని దుర్భిక్షాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని అతివృష్టి, అనావృష్టి, హరికేన్లు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఆవును ధ్వంసం చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్తుంది ఆవును రక్షిస్తామనేసి, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. అయినా కానీ కొన్ని వేల ఆవులు, లక్షల ఆవులు ప్రతిరోజు చంపబడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కషాయిషాలు ఉన్నాయి. ఎవరికి దమ్ము లేదు వాటిని మూసేయడానికి, ఎవరికి ధైర్యం లేదు మూసేయడానికి. ఆర్ఎస్ఎస్ చేస్తుంది, కొన్ని లారీలు అక్కడ ఆపుతారు, అక్కడ పంపిస్తారు. కానీ కొన్ని ఎన్ని వేల ఆవులను మనం గోశాలలో ఉంచుతాం, ఎన్ని వేల ఆవులను ఉంచుతాం. వాటికి గడ్డి లేదు అక్కడ, ఆ గోశాలలో కూడా వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. సో దీనికి అన్నిటికీ గో సంరక్షణ జరగాలంటే మొత్తం మీద ఈ పరిశ్రమను ఆపేయాలి. ఈ పరిశ్రమను, ఇండస్ట్రీ బేస్డ్ సివిలైజేషన్ మొత్తం నాశనం అయితే అప్పుడు ఆవు పైన ఆధారపడితే అందరూ ఆవు పైన, భూమిపైన జీవిస్తారు. అప్పుడు ఎద్దులను కూడా వాడుకోవచ్చు. ఒక పరిశ్రమను ప్రోత్సహిస్తుంది ఐటీ ఇండస్ట్రీ. ఇంకో పక్క ఆవులను కాపాడాలంటే అవ్వదనమాట. ఎన్ని ఆవులను గోశాలలో ఉంచుతాం, ఎన్ని లక్షల ఆవులను మనం గోశాలలో ఉంచుతాం. మొత్తం భూమి అంతా ఆవుల కోసం ఉండాలి. వ్యవసాయానికి తక్కువ ఉండేది పూర్వకాలంలో. ఒక వ్యక్తికి 50 ఎకరాలు ఉందంటే ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు వ్యవసాయం చేసేవారు, మిగతా అంతా ఆవులకు వాడేవారు. ప్రతి గ్రామానికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉండేది. అందరూ ఆవులకు, అంటే ప్రతి గ్రామంలో ఆవుల కోసం గోచర భూములు ఉండేవి. కొన్ని లక్షల గోచర భూములు, లక్షల ఎకరాల గోచర భూములు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా తినేస్తున్నారు. వాళ్ళు అడిగే వాళ్ళే. కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూములను తినేస్తున్నారు. దానిలో అన్ని పరిశ్రమలు కట్టాయి. ఆవుల సంపద అంతా మనం తీసుకుంటున్నాం, ఆవుల సంపద అంతా కొల్లగొడుతున్నాం. సో అందువల్ల ఈ ప్రపంచం ఏదైతుందో అంత నాశనం అవుతుంది. అందరికీ వస్తుంది ఆ కర్మ అంతా, కమ్యూనల్ కర్మ వస్తుంది. ఇప్పుడు వైరస్ ఒకటి, అది చిన్న గ్లిమ్స్ అనమాట. ఈ ఆవులు చంపే నాగరికతలో మనం పాలు పంచుకోవద్దని ప్రభుపాల వారి కోరిక. అందుకని ఇలాంటి బృందావన గ్రామాలు స్థాపించాలి. బృందావన గ్రామం అంటే మనం బృందావనం వెళ్ళాలనుకుంటాం, గోలోకం వెళ్ళాలనుకుంటాం. అక్కడ ఏముంటాయి, ఆవు ముఖ్యమైన. మొన్న ఒక వ్యక్తి చెప్తాను, నేను పేడను తాకనని చెప్తాను.
అన్నీ వేసుకొని పేడని తాగాడు, ఆవు దగ్గరికి వెళ్ళాడు. అట్లయితే మనం గోలోకం వెళ్ళలేం. 24 గంటలు ఆవులతోనే ఉంటారు వాళ్ళు, మొత్తం ఆవులతోనే పని. సో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గడ్డిని, ఎందుకంటే కృష్ణుడు ప్రతిసారి ఎవరో ఇంటికి వెళ్తున్నాడు, వెళ్ళేసి అక్కడ వెన్న దొంగతనం చేస్తున్నాడు. అంటే ఇంట్లో బాగాలేకుండా, ఇప్పుడు ఇంట్లో అన్నం ఉన్న తర్వాత వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు అడుగుతారు? అందుకే ఇంట్లో మంచిగా ఉండాలి. సో వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ యశోదమ్మ కూడా ఎందుకు ప్రతిసారి ఎప్పుడు కంప్లైంట్ వస్తూనే ఉంటుంది యశోదమ్మకి, మా ఇంటికి వచ్చారు అనేసి. అఫ్కోర్స్ తర్వాత కూడా కృష్ణుడు వస్తూనే ఉంటాడు, అదొక లీల అయినది. సో ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే యశోదమ్మ మంచి వెన్నును తయారు చేయాలని కోరిక. అందుకని ప్రత్యేకంగా ఆమెనే, కొన్ని వేల మంది పరిచారకులు ఉన్నారు, ఆయన వేల మంది పరిచారకులు ఉన్న ఆమె, వాళ్ళు కాకుండా ఆమెనే స్వయంగా ఆ ఆవులకు పాలు పితికి ఆమెనే ఆ పాలను బాయిల్ చేస్తూ ఉందన్నమాట. దానిలోంచి పెరుగు కావాలని ఆమెనే చిలుకుతూ ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ప్రభుపాల అదే 2వ పారాగ్రాఫ్లో అది ముఖ్యమైన విషయం మాట్లాడుతుంది. చిలుకున్నప్పుడు ఏం చేస్తుంది, యశోద సినిమా పాటలు వింటుంది. అంటే వాళ్ళకి సినిమా అంటే అదేనమాట. సినిమా అంటే ఏంది వాళ్ళకు వేరే సినిమాలు ఏం లేవు, అదేనమాట. మహావతార్ నరసింహ ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఇమాజిన్ చేస్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, వాళ్ళ సహజమైనటువంటి బుద్ధితో వాళ్ళకంతా విజన్ అయిపోతుంది. కృష్ణుడు వచ్చాడు, కూతురును సంహరించాడు, తర్వాత తృణావర్తుని, తర్వాత శకటాసుర, అగాసుర, వ్యోమాసుర, బకాసుర, అన్ని లీలన్నీ వాళ్ళకు సినిమా కనిపిస్తుంది అనమాట. యానిమేషన్ వస్తుందంట మొత్తం. అది ఎంత హై క్వాలిటీ ఉంటుందో చాలా హై క్వాలిటీ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కరెంటు పోయినా ఇంటర్నెట్ పోయినా అది అయిపోతుంది. 24 గంటలు ఉంటుంది, 365 రోజులు ఉంటుంది, 100 సంవత్సరాలు ఆ వీడియో స్మరణ అవుతుంది. మనకి ఇప్పుడు మహావతార్ నరసింహ వస్తే అందరు వెళ్ళి చూడాలనుకుంటున్నారు, అందరూ చూసారు బయట వాళ్ళు, మనం కూడా ఫామ్లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటారు. అందులో ఏముంది, ఏం రసం లేదు, ఎమోషన్ లేదు దాంట్లో, అందులో ఆవభావాలు లేవు. ఏదో ఒక రోబోట్ నరసింహస్వామిని ప్రార్థిస్తుంది, అందులో ఏం రసం లేదనమాట. సో వీళ్ళందరూ కృష్ణుని ప్రార్థిస్తూ, కృష్ణుని గుర్తిస్తూ, కృష్ణుని స్మరిస్తూ వాళ్ళు రోజు సినిమా చూస్తుంటారు 24 గంటలు. మనం సినిమా చూడాలంటే చూడొచ్చు, మనం 24 గంటలు సినిమా పాటలు పాడవచ్చు. సినిమా అనగానే మనం అలా ఆలోచిస్తాం. మనకి రోజు సినిమా ఉంది ఇక్కడ, భాగవతం సినిమా జరుగుతుంది రోజు ఇక్కడ. మనం భాగవతం మాట్లాడినప్పుడు మన మైండ్లో సినిమా వెళ్ళాలి, మంగళారతి రాగానే సినిమా వెళ్ళాలి. 24 గంటలు మనం వృందావనం సినిమా జరగాలి ఇక్కడ. మనం వృందావనంలోనే ఉన్నాం, మనం గోలోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం మర్చిపోయాం, మనం ఉన్నది అక్కడే ఉన్నాం. ప్రభుపాద ఒక పొరపాటులో వీఆర్ ఇన్ వైకుంఠ, నాట్ వీ ఆర్ ఫాల్ డౌన్. మనం వైకుంఠంలోనే ఉన్నాం, మనం ఊహిస్తున్నాం మనం వైకుంఠంలో లేనట్టు. మన మనస్సు వైకుంఠంలో తీసుకొని వచ్చినాడు. మన మనస్సు వైకుంఠంలో ఉంటే మనం వైకుంఠంలో ఉంటాం, మనం వృందావనంలో ఉంటే మనం వృందావనంలో ఉంటాం. పెద్ద పిక్చర్ వస్తుంది. ఇది ఎంత ఉంటుంది మామూలుగా, ఐమాక్స్ 5max ఎంత ఉంటుంది, అది సైజ్ ఎంత ఉంటుంది? నేను ఎప్పుడు వెళ్ళలేదు, చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. 70 mm, 100 mm, 200 mm, 1000. ఇది ఎంత ఉంటుంది? వాళ్ళు గోపికల్లో విజిబిలిటీ చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. వాళ్ళకు స్పెషల్గా కృష్ణుడు వాళ్ళకు మెర్సీ ఇచ్చాడు. బృందావన వాసులు ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరు కృష్ణుడు. సో ఇక్కడ ప్రభుపాల అదే చెప్తున్నారు. పూర్వకాలం అందరూ కూడా ఇలా ఒక అలవాటు అనమాట, మామూలుగా జానపద గేయాలంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఆనందంగా. అప్పుడేం ప్లేయర్లు ఏం లేవు, ఛార్జింగ్ అయిపోవాల్సిన సమస్య లేదు, 24 hours ఛార్జింగ్ ఉంటుంది. వాళ్ళు పాటలు వస్తూనే ఉంటాయి, కవితలు చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళు మనం వెళ్తే ఇప్పటికి కూడా వాళ్ళు పాడుతూ ఉంటారు. అదొక లోకల్ లాంగ్వేజ్ అండి. వాళ్ళకి వ్యాకరణం రాదు, వాళ్ళకి శాస్త్రం రాదు, వాళ్ళకి అలంకరణలు ఏమి రావు, వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు, జానపద గేయాలంటారు వాటిని. సో వాళ్ళు ఏదో ఒక దానిపైన పాడుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకులపైన పాడుతున్నారు, అప్పుడు రాజకీయ నాయకులు లేకుండే. సో భగవంతుని గురించి, లేకుంటే నేచర్ గురించి, వేరే వేరే విషయాల గురించి వాళ్ళు జానపద గేయాలు పాడుతూ ఆడుతూ నాటకాలు వేస్తూ, నాటకాలు కూడా జరుగుతూ ఉండేది, వాళ్ళు ఉండేవాళ్ళు. దానికోసం కవి అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా స్మరిస్తూ ఉన్నారు. ఇంకా ప్రభుపాల చెప్తే యశోద కృష్ణుని యొక్క లీలలు క్షణమైనను మర్చిపోదాం. ఒక్క క్షణం కూడా, ఒక్క క్షణం. ఆమె పూతన సంహారం, శకటాసుర, తృణావర్త సంహారం, శ్రీకృష్ణుని బాల్యలీల గీతంగా రూపొందించి అదొక సాంగ్ లాగా ఉంటుంది. మామూలుగా ఇందులో ఉంది, అదేదో పుస్తకం భక్తి రత్నాకర్, దాని ఆ గేయాలు కూడా కొన్ని ఇచ్చారు, గోపికలు ఏవి పాడుతుంటారు అనేసి, చాలా అద్భుతంగా ఉంటాయి గేయాలు.
సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళేం జపమాల పట్టుకొని జపం చేయరు. ఎందుకు మనం జపమాల పట్టుకొని జపం చేస్తున్నామంటే ఈ 16 మాలల ఈ యొక్క నామాన్ని మనం వింటే, అంటే యాక్చువల్లీ 64 మాలలు చేయాలా, 32 తర్వాత 16 మనకి ఆ నామం మనం చేస్తే 24 గంటలు మనకు భగవంతుని యొక్క నామ రూప గుణాలు గుర్తుంటాయి. దీని యొక్క పర్పస్ అదనమాట. ఇప్పుడు మనం దీన్ని ఛార్జింగ్ చేస్తాం, ఎంతసేపు చేస్తాం, గంట సేపు చేస్తాం, 23 గంటలు ఛార్జింగ్ వస్తుంది అనుకోండి ఉదాహరణకు. సో ఆ 2 గంటలు మనం ఛార్జింగ్ చేస్తామంటే మన బ్యాటరీని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే చెవుల్లోంచి వైరు పెట్టాలా, లోపల హృదయంలోకి వెళ్ళాలా. అంటే మన మనస్సు ఆ దివ్యమైనటువంటి శబ్ద ప్రకంపన మనం విన్నామంటే దానిలో ఏముందంటే దానిలో రూపం ఉంది. ఇందులో నామంలో ఎన్ని రూపాలు ఉన్నాయి? అనంతమైనటువంటి రూపాలు ఉన్నాయి. నామ రూప, ఆ రూపంలో గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. తర్వాత ఆ నామ రూప గుణ లీలలు ఉన్నాయి. మళ్ళీ ఎన్ని లీలలు ఉన్నాయి? ఎంత జీవి ఉంది ఇందులో? దానిలో ఎన్నో లీలలు ఉన్నాయి. భగవంతుడు అనంతకాలం నుంచి లీలలు చేస్తూనే ఉన్నాడు. అవి ఎండవట్లేదు. ఆ స్టోరీ, ఆ లీలలు వస్తూనే ఉన్నాయి. అంటే ఈ మంత్రంలో, ఈ 16 అక్షరాల మంత్రంలో ఎన్నో ఎన్నో రూపాలు ఉన్నాయి. భగవంతుడి దివ్యమైనటువంటి రూపాలు, ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో లీలలు ఉన్నాయి. ఒకే మంత్రంలో ఎన్ని ఉన్నాయి? అనంతమైనవి ఉన్నాయి. అందుకనే ఈ యొక్క నామం అనంతం. ఎందుకంటే భగవంతుడికి భగవంతుడి నామానికి తేడా లేదు. సో మనం ఈ మంత్రం మనకు ఎందుకు ఇచ్చారంటే ఈ మంత్రాన్ని, శుద్ధ నామాన్ని మనం జపిస్తే ఈ వృందావన వాసుల్లాగా మనకు కూడా 24 గంటలు కృష్ణు యొక్క రూపం, గుణం, లీలలో వ్యక్తమవుతూ ఉంటాయి, మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఈ మంత్రం సామాన్యమైనటువంటి మంత్రం కాదు. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన అంటే గోలోకంలో ఉన్నటువంటి ప్రేమధనం. అంటే ఆ ప్రేమ అన్నమాట. ఇది ప్రేమ. అంటే ఈ హరే కృష్ణ మంత్రం ప్రేమ. ఏం ప్రేమ? కృష్ణుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇది మామూలు మంత్రం కాదు. ఇది సామాన్యమైనటువంటి అక్షరాలు కావు. ప్రభుపాద చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ఏ మండేన్ సిలబల్స్. ఎన్నో అక్షరాలు ఉన్నాయి. కోకోకోలా 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 ఎంతసేపు అంటామా? ఎంతసేపు అనలేము, ఏదనలేము. భౌతికమైన అక్షరం ఏదనలేము. కానీ ఇది ఎన్నిసార్లు జపం చేస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ 3 లక్షల సార్లు చెప్తున్నారు. ఇంకా ఆయన చేస్తూనే ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి. సో అందువల్ల ఈ వృందావన వాసుల అడుగుజాడల్లో మనం నడవడానికి 24 గంటలు మనం ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీల స్మరణ. అంటే అప్పుడేం జపం చేయాల్సిన అవసరం లేదు. అంటే యశోదమయం మాల పట్టుకొని జపమేం చేయట్లేదు. ఆమెను అడగవచ్చు, ఎందుకు మేము 16 మాలలు చేయట్లేదు, మంగళారతి రావట్లేదు, గురు పూజ రావట్లేదు, భాగవతం క్లాస్ రావట్లేదు. అది రాకుండానే ఆమె 24 అవర్స్ చేస్తుంది. మనం అది రాకుండా ఏం చేస్తాం? వేరే సినిమా గుర్తొస్తాయి, సినిమా పాటలు గుర్తొస్తాయి, వేరంటే భౌతికమైనటువంటి కార్యాల్లో నిమగ్నం అవుతాం. సో అయితే ఈ యొక్క వృందావన వాసుల యొక్క లక్షణాలను పెంపొందించుకోవడానికే శ్రీల ప్రభుపాల వారు ఈ ప్రేమ భక్తిని పొందడానికి, అత్యున్నతమైనటువంటి ప్రేమ భక్తి, మామూలు భక్తి కాదు. అంటే బ్రహ్మారే దుర్లభ ప్రేమ, బ్రహ్మకు కూడా దొరకనటువంటిది, శివుడికి కూడా దొరకనటువంటిది, ఇంద్రుని కనుక చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికీ దొరకనటువంటిది. ఇంతవరకు అంటే బ్రహ్మ యొక్క దినంలో ఒకసారి వచ్చినటువంటి యొక్క ప్రేమను ఏదైతే చైతన్య మహాప్రభు తీసుకొని వచ్చారో అది మనం పొందడానికి ఈ యొక్క హరినామాన్ని ఇచ్చారన్నమాట. హరే కృష్ణ మహామంత్రం. ఎక్కడో ఎలా మనకు మరి ఈ యొక్క 24 గంటలు ఇప్పుడు ఇంట్లో మనం పనులు చేస్తాం, పొలం వెళ్తాం, ఇవన్నీ చేయాలంటే అవన్నీ గుర్తు రావాలంటే మనకి హరినామం చేస్తారు. కంటిన్యూస్గా మనం వరి కోసేటప్పుడు హరినామం చేయొచ్చు, వరిని దున్నేటప్పుడు హరినామం చేయొచ్చు, వరిలో కలిపేటప్పుడు హరినామం చేయొచ్చు. యాక్చువల్లీ వ్యవసాయమే చాలా ఈజీ. ఇంకా అంటే కృష్ణ యొక్క నామరూప గుణాలు చేయడం కోసం గో సంరక్షణ ఇది. అంటే వేరే మనం మామూలుగా అంటే బయట కార్యంలో మనం జాబ్ చేయాలంటే, ఉద్యోగం చేస్తే అదే సమస్య అనమాట. 24 అవర్స్ వాళ్ళకి ఏం చేయలేదు, ఏమీ ఆలోచించలేదు. సో ఎప్పుడు మనం నిరంతరం ఈ యొక్క నామస్మరణ మనం చేస్తే చేయగా ఈ యొక్క శుద్ధ నామ స్థాయికి వస్తే అది రూపాన్ని వ్యక్తం చేస్తుంది, గుణాలు వస్తాయి, లేదా లీళ్ళు వస్తాయి. అప్పుడు మనం ఆ యొక్క నామ రూపగుణంలో నిమగ్నం అవ్వచ్చు. సో అందుకే ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు, ఇది వృందావనం. ప్రభుపాల వారు ఇలాంటి గ్రామాలు ఎందుకు స్థాపించాలనుకున్నారంటే కేవలం ఇక్కడ వర్ణాశ్రమాన్ని స్థాపించి ప్రపంచానికి చూపించుకోవడమే కాకుండా ఇక్కడ భక్తులు వృందావనాన్ని ఆస్వాదించాలని. శ్రీల ప్రభుపాల వారు న్యూ వృందావనంలో వెస్ట్ వర్జీనియాలో 500 ఎకరాల స్థలం వస్తుంది. అక్కడ ప్రభుపాల వారు రిప్లికా చేయమని చెప్తారు. న్యూ వృందావన్, నవ వృందావనం. అక్కడ 7 మందిరాలు, ముఖ్యమైనటువంటి గోస్వాముల మందిరాలు అక్కడ స్థాపించాలని అంటారని.
తర్వాత అక్కడ రాధాకుండు, శ్యామ్ కుండు, మొత్తం దాని యొక్క బృందావనం అంతా కూడా. అంటే అక్కడ వ్యవసాయ క్షేత్రం అది. సో ఆ భక్తులందరూ కూడా అది న్యూ బృందావనం, నవ బృందావనం అంటే బృందావనమే. ప్రభుపాదుల వారు ఎన్నో బృందావనాలు స్థాపించారు. సో అందువల్ల ఈ వైదిక గ్రామాలు, ఈ యొక్క సరళ జీవనం, ఉన్నత చింతన యొక్క గ్రామాలు ఎందుకంటే బృందావనాన్ని మనం తీసుకొని రావడానికి ఇక్కడ. అందుకనే రోజు మనం ఈ యొక్క బృందావన వాసులను గుర్తు చేసుకోవాలి. మనం బృందావనంలో ఎంటర్ అవ్వాలి, బృందావనంలో ప్రవేశించాలి. ఈ కూర్మ గ్రామం అనేది మన పేరు, కానీ యాక్చువల్లీ ఇది కూర్మ గ్రామం బృందావనంగా మారాలన్నమాట. ఎప్పుడు బృందావనంగా అవుతుంది? మనం ఈ యొక్క సాధన భక్తిని తీవ్రంగా తీసుకుంటే ఒకరోజు మనలో ఉన్నటువంటి అనర్థాలను నశిస్తాయి. అప్పుడు మనం ఈ కార్యాలే చేస్తాం. మళ్ళీ అప్పుడే మనం వెళ్ళేసి స్పెషల్గా ఏం చేయాలి. నందమహారాజు కూడా వ్యవసాయం చేశారు. ఆయన వైశ్యుడు, రాజు. ఆయన ఏదైతే ఈ వృత్తులు ఉన్నాయో వృత్తులు ఇవి ఆచరిస్తూ ఉంటారు. వైశ్య వృత్తి వైశ్యుడు, శూద్రుడు, బ్రాహ్మణుల పని, చేతులే పని. వైశ్యుని అంటే గ్రామానికి పెద్ద ఆయన, వైశ్యుని యొక్క రాజు. ఆయన ఒక కింగ్, నందమహారాజు కింగ్, గ్రామంలో ఉన్నటువంటి కింగ్ అనమాట. సో ఆయన వాళ్ళందరూ కూడా గ్రామంలోనే ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అంతా చేస్తున్నారు, కానీ వాళ్ళు బృందావనంలో ఉన్నారు. భౌతికమైన వ్యక్తులు కూడా అదే చేస్తుండొచ్చు. వాళ్ళు కూడా చాలామంది కూడా బయట వ్యవసాయం చేస్తుంటారు. చాలామంది ఆవులు పాలు తీస్తుంటారు, ఆవులు గడ్డి వేస్తుంటారు, పొలంలో దున్నుతుంటారు. చాలామంది ఆర్గానిక్గా సేమ్ యాక్టివిటీ బయట ఉండొచ్చు. బట్ అక్కడ బయట ఉన్నటువంటి ఎంతోమంది ఇప్పుడు స్థాపించాలని చూస్తున్నారు ఇలాంటి ఆర్గానిక్ గ్రామాలు. అంటే ఏమంటుందని ఎకో విలేజ్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. సహజమైన గ్రామాలు చాలామంది స్థాపించాలనేసి అడుగుతూ ఉంటారు మట్టి ఇళ్ళని కట్టుకొని. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళకు కృష్ణుడు కేంద్రీకృతం కాదు, బృందావన గ్రామం కాదు. ఇక్కడ ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క స్మరణలో, కృష్ణుని యొక్క చింతనలో, కృష్ణుని యొక్క నామాన్ని కీర్తిస్తూ అంతా బృందావనంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇది బృందావనంగా తయారవుతుందో అప్పుడు మనకు దైవ వర్ణాశ్రమం స్థాపించబడింది. సో ఇది ఒక విధంగా ఎవరైతే సాధనా భక్తి ద్వారా శుద్ధ భక్తికి రావాలంటే ఈ యొక్క వర్ణాశ్రమం అవసరం. బట్ ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధ భక్తికి వస్తామో అప్పుడు మనం బృందావనంలో ఉండొచ్చు. ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ చూడాలి, ఈ బృందావన వాతావరణాన్ని చూడాలి. వాళ్ళు వస్తారు, చూస్తారు, ఆవులను చూస్తారు, కృష్ణుని గుర్తు చేసుకుంటారు. ఇక్కడ వ్యవసాయం చేస్తారు, కృష్ణుని గుర్తు చేసుకుంటారు, కృష్ణ బలరాములను గుర్తు చేసుకుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లను, చేమలను, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఇక్కడంతా కూడా మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ గుట్టలను ఇవన్నీ కూడా వాళ్ళకి ఎట్లా అంటే బృందావన అట్మాస్ఫియర్ వాళ్ళకు ఇక్కడ మనం వాళ్ళకి అనుభూతిని కలిగించాలి. మనం అది అనుభూతిని పొందాలా, వాళ్ళకి అనుభూతిని కలిగించాలి బృందావన వాతావరణం. అందుకనే మనం ప్రతిరోజు కూడా ఈ భావనలో మనం వెళ్ళాలి. ఈ గ్రామాన్ని మనం బృందావనంగా మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణుని గురించి చర్చించాలి, కృష్ణుని గురించి పాడాలి, కృష్ణుని గురించి మనం చింతించాలి, కృష్ణుని గురించి చర్చలు జరగాలి. ప్రజల్ప అనేది తీసేయాలి. ప్రజల్ప అని తీసేస్తే మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషాలు, మత్సరత, కామం, క్రోధం, లోభం, భయం, ఇవన్నీ అనర్థాలన్నీ చిలుకాల. రోజు వాళ్ళు బృందావన వాసులు చిలుకుతూ ఉంటారు, వెన్నను చిలుకుతుంటారు, పెరుగుని చిలుకుతుంటారు, పెరుగు చిలుకుతుంటారు. సో మనం ఈ యొక్క అనర్థాలను చిలకగా ఇవన్నీ బయటికి వెళ్తాయి. అప్పుడు మంచి వెన్న వస్తుంది. సో అవన్నీ తీస్తే అప్పుడు మన కృష్ణుడి పట్ల ప్రేమ వస్తుంది. అప్పుడు ఇది బృందావన గ్రామంగా తయారవుతుంది. బృందావన్ విలేజెస్. ప్రభుపాద చాలా ఈ వాంట్ టు మేక్ బృందావన గ్రామం. అది ఒకటే కాదు, ప్రభుపాద అంటారు ప్రతి గ్రామం బృందావనంగా మారాలి. ప్రతి గ్రామంలో భూమి ఆవులపైన ఆధారపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కృష్ణుడు ఎలా జీవించాడో అలా జీవించాలి. సో అందుకనే మనం ఈ న్యాచురల్ టెండెన్సీని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు ఇంకా ఈ ఫోన్లపైన ఆసక్తి, ఇంకా మనకు ఈ భౌతికమైనటువంటి విషయాలపైన ఆసక్తి, బైకులపైన ఆసక్తి, వీటిపైన ఆసక్తిని మనం వదిలేసుకోవాలి. సహజంగా జీవించడానికి కోరుకోవాలి. మనం ఇక్కడ ఉంటాం, కానీ ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ పైన ఆసక్తి, ఈ యొక్క వాటిపైన ఆసక్తిని మనం వదిలేయాలి. వాటిపైన ఆసక్తి న్యాచురల్గా సహజంగా రావాలి. అన్నీ వదిలేయాలి. బృందావనంలో ఎలా జీవించారు, చెప్పులను వదిలేయాలి, ఫోన్లను వదిలేయాలి, టార్చ్ లైట్లు వదిలేయాలి. ఈ బృందావన గ్రామం ఇది. బృందావనం ప్రభుపాద అంటూ ఎక్కడ ఎలా గోపికలు జీవించారు అంటే ఫౌండేషన్ అనమాట. గోపికలు ఎలా జీవించారు, బ్రజవాసులు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళు పెరుగు చిరికారు, ఎలా వాళ్ళు నూరారు, ఎలా వాళ్ళు అన్నీ వాళ్ళు సేమ్ బృందావన వాసుదానం మనం ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నాం. మనం
తర్వాత క్రమక్రమంగా మనం సహజంగా ఆ భక్తి అనేది వస్తుంది. సో ఇక శుద్ధ భక్తిని పొందడానికి, ప్రేమ భక్తిని పొందడానికి ఈ గ్రామం చాలా తోడ్పడుతుంది. ఎక్కడ చూసినా మనం బృందావనాన్ని చూడవచ్చు. కానీ నగరాల్లో ఉండి ఈ యొక్క భక్తియుక్త సేవ చేస్తూ బృందావనాన్ని గుర్తించుకోవాలా, కృష్ణుని గుర్తించుకోవాలని చాలా కష్టం. సో ఇక్కడ చాలా సహజం, చాలా సులభంగా గుర్తొస్తారు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఈ పర్పట్ల అని చెప్పేటువంటి 2 పాయింట్స్ ఏమంటే 24 గంటలు గోపికలు నిరంతర చింతనలో ఉంటారు. సో మనం కూడా అది ఆ నిరంతర చింతనలో ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री यशोदा मई की जा, श्री दामोदर भगवान की जा, दामोदर मातम की जा, श्रीमद् भागवतम की जा, श्रील प्रभुपाद की जा.